సార్వత్రిక ఎన్నికల అనంతరం పల్నాడు జిల్లాలో చెలరేగిన ఘర్షణలకు వైసీపీ కారణమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ఆరోపించారు. మాచర్ల వినుకొండ ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో పాత సంస్కృతికి పార్టీ శ్రేణులు చిరికారం చుట్టారని పేర్కొన్నారు. గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర డీజీపీపై వేటు వేసిన ఒక పథకం ప్రకారం ఘర్షణలు జరిగాయని తెలిపారు. నూతన డీజీపీ ఉత్సవ విగ్రహంలా మారటంలో ఈ ఘర్షణలు పెరిగాయే తప్ప తగ్గలేదని అన్నారు. రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ హవా కొనసాగుతుందని అన్నారు. ఆయన్ని తక్షణమే మార్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నేతలు జంగల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి పాల్గొన్నారు. నాయకత్వం ప్రధానంగా మాచర్ల కేంద్రంగా రామకృష్ణుడు కానీ వినుకొండ ఎమ్మెల్యే కానీ వీళ్ళు ప్రధానమైనటువంటి ప్రోత్సాహకులుగా ఈ దాడులు ఎత్తుబడినటువంటి దాంట్లో కీలక పాత్ర పోషించారు. మళ్ళా పాత సంస్కృతిని తీసుకొచ్చి కొంతమంది ప్రాణాలు పోవడానికి వారు కారణమయ్యారు. నారాయణ గారు చెప్పినట్లుగా పోలీస్ డిపార్ట్మెంటు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. ఎలక్షన్ కమిషన్ ఒక పోస్టల్ పాయింట్ లాగా ఇక్కడ అధికారులు ఇచ్చిన రిపోర్టుని ఢిల్లీకి పంపడం, ఢిల్లీ ఇచ్చినటువంటి దాన్ని మళ్ళా ఇక్కడ అమలు జరపడం, డీజీపీని మార్చిన ఒక ఇన్ఎఫెక్టివ్ వ్యక్తిగా మార్చిన డీజీపీ మిగిలిపోయాడు తప్ప ఏ పరిస్థితుల్లో డీజీపీని మార్చారో ఆ పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ప్రస్తుతం ఉన్న డీజీపీ ఒక ఉత్సవ విగ్రహంలాగా మాత్రమే ఉన్నాడు తప్ప అతను ఏమాత్రము యాక్షన్ తీసుకోలేదు. అలాగే చీఫ్ సెక్రటరీ ఈ క్షణానికి కూడా అతని వైఖరి మారలేదు. రాష్ట్రంలో ఇంత విధ్వంసకాండకి అనేక చోట్ల వైసీపీ కారణమైన, ప్రతిఘటనలో కొన్ని చోట్ల టీడీపీ కారణమైన, ఏమైనా చీఫ్ సెక్రటరీ ఎప్పుడో మార్చాల్సింది. ఈ రోజు కూడా చీఫ్ సెక్రటరీ హవా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దాని కారణంగానే ఈ పరిస్థితులు కొనసాగుతుంది. ఇప్పటికైనా